మూడేళ్ల తర్వాత ఏపీలో వచ్చేది మేమే, రాష్ట్రాన్ని పాలించేది మేమే అని అంటున్నారు మాజీ సీఎం జగన్. 2.0 పాలనలో మరో జగన్ని చూస్తారన్నారు. చంద్రబాబులో ఏ మార్పు రాలేదన్నారు ఆయన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో ధైర్యంగా పోరాడి పార్టీని గెలిపించినందుకు వారిని అభినందించారు. కష్టకాలంలో కార్యకర్తలు చూపించిన నిబద్ధతకు పార్టీ రుణపడి ఉంటుందన్నారు మాజీ సీఎం జగన్. రాబోయే రోజులు తమవే అని ధీమా వ్యక్తం చేశారు. కళ్లు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయి, ఆ తర్వాత అఖండ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందన్నారు. జగన్ 1.0కు భిన్నంగా 2.0 ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం ఈసారి గట్టిగా నిలబడతానంటున్నారు మాజీ సీఎం జగన్. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కానీ జగన్ 2లో మాత్రం అలా జరగదు. ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను, కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు చేరాయన్నారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం తలపెట్టిన P4 విధానంపైన విమర్శలు చేశారు. P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినారు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాలేదు. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతాను. సూపర్ 6, సూపర్ 7 ఎగ్గొట్టేందుకే అప్పులపై అబద్ధాలు చెప్తున్నారంటూ జగన్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయన్నారు. ఇప్పుడు కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదా, సూపర్ 7 ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు? రాష్ట్రంలో అప్పులు 10 లక్షలు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి? 6.5 లక్షల కోట్ల రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వే చెప్పించావు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోటీ చేసి తమ పార్టీ నాయకులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని జగన్ ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూశారంటూ కూటమి నేతలపై విమర్శలు చేశారు.